విందియా ఇక్కడ ఒకడు బాగా తేడాగా ఉన్నాడే. నీకెలా తెలుసు? ఆడి తెలివితేటలు తట్టుకోలేక ఆడి పెళ్ళం 25 years బ్యాక్. మంచిదేగా. మంచిదేంటి, అలాంటి అన్ని కూడా ఇంకోటి గుడ్డు కొట్టించాడు. ఎవడాడు? చూడు. లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ విత్ అల్లరి అనూష. ఎవరు చచ్చావురా రే? ఇదిగో పంచి కొంచెం పైకెత్తు. పంచ పైకెత్తాలా? పంచ పైకెత్తంగానే ఎగబడి చూడటానికి మీరేమన్నా సన్ని లేనా? నేనెత్తను. నువ్వు వాడు చూడటానికి ఏమీ లేదు కానీ ఎత్తి గోసి పెట్టు. ఇప్పుడు నాకు విషయం అర్థమైందండి. ఈయన పంచబడి ఎత్తలేకపోయారు కాబట్టి మా అమ్మగారు వెళ్ళిపోయారండి. ఈ అమ్మగారు వెళ్ళిపోలేదురా, కట్టిన బ్యాలెన్స్ ఉంది, పోయి మీ పుట్టింటికి పోయి తీసుకురావే, నేనే పంపా. ఎప్పుడండి? ఎప్పుడో ఏంద్రా రే? 10 ఏళ్ల క్రితం. ఇంకో 10 ఏళ్ళు వచ్చేస్తారులేండి. నిజంగా వచ్చేస్తుందా? మరి మీరు పోతే మీ శవాన్ని చూడడానికి రావాలి కదండి. ఈ అదవ సెటైర్లు వద్దు. లేకపోతే ఏంటండి, మీ పీనాసన భరించడం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్టా వస్తారు? మీ మీద లవ్ ఏమైనా ఉందా ఏంటి? మా లవ్ స్టోరీ నీకు తెలియదురా పిచ్చి. పండిత గొప్పతనం వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఓసారి దానికి కంటూ నలుసు పడితే గొంగురిచ్చారు, 4తో తీసా. అయితే తర్వాత దాని కడుపులో నలుసు పడి. అయ్యగారు మీకు ఏమన్నా టాలెంట? కంటో నలుసు 4తో తీసి కడుపులో వేసారా? అమ్మా తల్లే, మాలాకోളം తల్లే, అమ్మదమ్ముడు తల్లే. అమ్మా ఒక నిమిషం ఆగు. అమ్మ తల్లి అయింది, మా అమ్మగారు వెళ్ళిపోయి 25 ఏళ్ళు అయింది. రే వాడు అడిగాడా? వాడు అడిగాడంట్రా? చెప్పురా, ఊరు మొత్తానికి చెప్పు. నువ్వు ఇట్టాగా పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నేను పనిలో నుండి తీసి పారేస్తా. అబ్బా మీరు ఇచ్చింది కరెక్ట్ ఉద్యోగం, దిశ రోడ్డు మీద పడతాడు. నాతో రారా, దీని కూడా బాగా బతకొచ్చు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ కనుకున్నావంటే నా యార నీ చేతిలో బొచ్చావు, ముడ్డి మీద పంచావు కూడా తీసి పంపుతా. అయినా వాడు దాంట్లో తప్పే ఉందండి. 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నానండి, ₹1 ఇచ్చారండి మీరు. ఓరు పిచ్చేదవా, ఆ డబ్బులు నీకు నెల నెల జీతం కింద ఇచ్చాను అనుకోరా. అయ్యా నేను చేసుకుంటారా, పారేసుకుంటావు కదా, అందుకని నా దగ్గర భద్రంగా దాచారా, శివరాఖరికి ఇద్దామని. సరేనండి, అవి పక్కన పెట్టండి. ఇన్ని రోజులు నీ దగ్గర పని చేశాను, ఏ పండగకైనా ఒక చిన్న గుడ్డ పిల్లకని ఇచ్చారండి మీరు. మరి అదే నేను అంత బట్టలు కూడా కొనిపెట్టలేను, ఏదో అనుకున్నావా ఏంది? వచ్చే సంక్రాంతి గురి పెడతాను, ఏడవ మాక. మీరన్నీ సగం చేయబట్టానండి, అమ్మగారు వెళ్ళిపోయారండి. పొద్దుపోయింది కానీ పడుకో. అట్లాగే సాంబ్రంతా ఉండండి. ఏమైంది? దొంగలు పడ్డారా? కొంపలు మొత్తం దోసుకుపోయారు. అయ్యో మా అయ్యగారు చినిగిపోయిన గోచి ఆగిపోయిన వచ్చి దొంగలు ఎత్తుకెళ్ళిపోయారండి. వాటికన్నా ఇలువైనవి పోయినాయిరా. ఏంటండి అవి? డబ్బులు పోయినాయిరా. డబ్బులు పోయినాయా? అయ్యో. ఇంట్లో ఎవరు? ఇదేంద్రా, మనం పిలవకుండానే ఎస్ఐ గారు వచ్చారు. అవునండి, దొంగలు పడ్డ 6 నెలల కింద రావాల్సింది అప్పుడే వచ్చారండి. ఇదిగో పాప వెళ్ళిపోయి 6 నెలల తర్వాత వచ్చారు కదా, మా బాధ నువ్వు చెప్పుకుందా. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్కారం. గోపాలం అంటే మీరే కదా? అదే ఎస్ఐ గారు నా మొత్తం చూడకన్నా పేరు కూడా చెప్పారు. ఎందుకు చెప్పరండి, బయట బోర్డు పెట్టాను కదా. ఏం పెట్టావురా? గోపాల్ ఉన్నాడు జాగ్రత్త బోర్డు పెట్టారండి. అది కుక్కలుంటే జాగ్రత్తని పెట్టావు, బోర్డు నా పేరు పెట్టావా? చంపుతా ఎదవా. నిన్న నైట్ దొంగతనం జరిగింది కదా మీ ఇంట్లో? అవును అమ్మగారు. ఏం పోయాయి? అది నేను చెబుతాగా, 2 లక్షలే, 10 లక్షలు అని చెప్పు. ఏంటి మీ గుసగుసలు? మీ గుసగుసలు ఆపి ఇంట్లో విలువైన ఏం పోయాయో చెప్పండి. ఆ విలువైన అంటే 25 ఏళ్ల కింద మా అమ్మగారు వెళ్ళిపోయారండి. 10 లక్షలు పోయినాయి అమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదమ్మా, నేను నిజమే చెబుతున్నా. అబద్ధం చెబుతారంటారండి. మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు మీ గురించి మొత్తం తెలుసు. మీ పేరే కాదు, మీరు 25 ఏళ్ల క్రితం ఒకరి కంట్లో నలుసు తీశారని తెలుసు. ఆవిడ మీ పిసినాతరం భరించలేక వెళ్లిపోయిందని తెలుసు. ఈ పోలీస్ ఆఫీసరా, పురావస్తు శాఖ అధికారా?
ఆ చరిత్ర అంతా అవుతుంది అందురా. మీ నలుసు గురించి చెప్పిందంటే మీకు పులుసు పడ్డం ఖాయం. నేను మేనేజ్ చేస్తానండి. ఎస్ఐ గారు ఇందాక మా అయ్య గారు కంగారులో టెన్షన్ అబద్ధం చెప్పారు కానీ నిజంగా పోయిన డబ్బులు 2 లక్షలు అండి. పులుసు పులుసు నలుసు. ఓకే, ఆ 2 లక్షలు కూడా నాకు మా అయ్య గారు 4 సంవత్సరాల రూపాయల జీతం ఒకేసారి నిన్న ఇచ్చారండి. అవి నావేనండి. కరెక్ట్. ఎస్, మాకు దొరికింది కూడా 2 లక్షలే. ఇదిగో నీ 2 లక్షలు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటానండి. ఉంటాను అయ్య గారు. ఎస్ఐ గారు ఆడు తీసుకుపోయిన 2 లక్షలు నాయండి. నాకు తెలుసు. నీకు తెలుసా? చేతి నుంచి పంపించాలందమ్మా. నీకు ఇప్పటికైనా బుద్ధి తెప్పించాలని ఇప్పటికైనా నీకు అర్థమైందా? పనోళ్ళెప్పుడు మనోళ్ళు కాదని, కష్టాల టైంలో మన వాళ్ళు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పటికన్నా అర్థం చేసుకో. అమ్మా, తెలుగు సీరియల్లో హీరోయిన్ లాగా సెంటిమెంట్ డైలాగులు చెబుతున్నావు. ఏ ఊరు తల్లే? ఇంకా నేనెవరో నీకు అర్థం కాలేదా? 25 ఏళ్ల క్రితం ఒకరి కంట్లో నలుసు తీసి కడుపులో వేసావే, ఆ నలుసుని నేనే. సూపర్ సూపర్ ఉదయ్, మీ డైలాగ్స్ అదిరిపోయాయండి. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారండి. వెరీ నైస్. సో ఎలా అనిపించింది?